కోసం వచ్చి ఆ వర్క్స్ చేసి వెళ్ళిపోయాడు. అండ్ థ్యాంక్స్ ధనుంజయ్, ఐ లవ్ యూ ఫర్ దట్. అండ్ ఫాద్ ఫాజిల్ గారు ఈజ్ లైక్ మై బ్రదర్, బికాస్ తన ఫ్రీక్వెన్సీ చాలా కుదురుతుంది. యాక్చువల్గా మలయాళంలో చాలా పెద్ద హీరో, కానీ ఈ సినిమా కేవలం తను చాలాసార్లు చెప్పాడు మీకోసం చేస్తున్నాను సార్, మీకు చేస్తున్నాను సార్ అని. అండ్ ఈ సపోర్ట్ మీ ద సెట్లో చాలా సపోర్ట్ చేశాడు. విషయంలో ఎప్పుడు చిన్న ఏ సీన్ చేయడం కానీ హెసిటేషన్ లేకుండా. థ్యాంక్ యూ ఫఫా, లవ్ యూ, యు ఆర్ లైక్ మై బ్రదర్ అండ్ అడోర్ యువర్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫఫా. అండ్ జ్యోతిబాబు గారు ఫ్రమ్ రంగస్థలం. జ్యోతిబాబు గారు, నేను ఆయన సినిమాలు ఉండాలనుకుంటా. రంగస్థలం నుంచి కూడా ఏదో విధంగా కొన్ని పుష్పంలో మిస్ అయింది. పుష్ప 2లో అడగగానే సార్ ఈ సినిమాలో ఉండదు, మీకు పార్ట్ 3లో ఉంటుంది అని చెప్పగానే ఆయన వచ్చి యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ. నాకు అర్థమైపోయింది, నా పెట్రోల్ అయిపోతుంది, చెప్పకపోతే అనుకోకండి. అండ్ డార్లింగ్, థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇద్దరి మధ్య ఒక రెసిడెన్స్ ఉంటుంది. అదే మళ్ళీ చెప్తాను కాదు, నాకు తెలుసు ఆ రోజు ఎందుకు కాపాడావో, పైకి లేపావో. అంటే ఒక సీన్ వచ్చింది అంటే ఆ సీన్కి ఒక రెసిడెన్స్ ఉంటుంది నీ రెస్పాన్స్ని బట్టి. ఒక ఫస్ట్ నాకు సీన్ మాకు పెద్ద క్లారిటీ ఉండదు. నీకు చెప్తున్నప్పుడు నాకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది సీన్. ఇది నీ ఎక్స్ప్రెషన్ అలా ఉంటుంది. అరే ఇది భలే ఉంది, నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్, నీ ఫేస్ చూసి నాకు మొత్తం సీన్ వచ్చేసి నీకు సీన్ చెప్తున్నప్పుడు చాలా పోజు కొడతాను నేను. ఇలా చెప్తా, బికాస్ ఇట్స్ లైక్ ఎందుకు నన్ను ఇలా ట్రీట్ చేస్తాను. నన్ను ఒక అద్భుతంగా ట్రీట్ చేస్తాను. ఎప్పుడు నువ్వు కేవలం నువ్వు ఒక అద్భుతంగా ట్రీట్ చేయడం వల్లే నీకు ఐఎమ్ సారీ, నేను అద్భుతమైన మాట నేను అనుకున్నందుకు సారీ, మీరు ఇలా ఎక్కువ తీసుకోకండి. బికాస్ ఎప్పుడు ఇలా చూస్తాడు నన్ను, అసలు అంటే నేను పెద్ద క్రియేటర్ అన్నట్టు అదన్నట్టు బీభత్సనట్టు చూస్తాడు. సో హీ గివ్స్ మీ మోర్ ఎనర్జీ. ఐఎమ్ సో కాన్ఫిడెంట్. నేను ఒక సినిమా చేయనుకున్నప్పుడు ఫస్ట్ దగ్గరికి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది తెలుసా నీకు? పుష్ప నేను దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే, నేను ఈ ప్రపంచంలో నేను ఒక అద్భుతం, వీడు గొప్ప క్రియేటరు, వీడు కళ్ళు మూసుకుంటే సీన్ చెప్పేయగలడు, ఏదైనా రాయగలడు అని ఈ ప్రపంచంలో ఎవరు నమ్ముతారో ఆలోచించాను. ఉన్నాడు ఒకడు, డైరెక్ట్గా దగ్గరికి వచ్చాను. నువ్వు నమ్ముతావా? బికాజ్ ఫ్రాంక్గా ఎవరు తప్పు లేదు, అందరూ ఏదో అనుకుంటారు కానీ ఎవరు తప్పు లేదు. కానీ నా దగ్గర సరిగ్గా కదలేదు ఆ టైంకి. హట్టు నేను చెప్తే ఒకళ్ళు నమ్మాలి వీడు చేయగలడని. సో చెప్తే చేద్దామన్నావు. దిస్ లైక్ బిలీవ్ మీ అంతే. అంటే వీడు కష్టపడతాడు, నెక్స్ట్ రాయగలడు అని బిలీవ్ మీ అంతే. అలాగే ప్రతి సీను కొంచెం ఉన్నది నీ దగ్గరికి వచ్చేసరికి ఇలా అయిపోద్ది. నీతో చెప్తున్నప్పుడు నాకు చెప్తాను కదా, నేను కూర్చునే తీరు అది స్టైల్, అది నువ్వు స్టైలిష్ స్టార్, నీ దగ్గర నేను స్టైలిష్ డైరెక్టర్. సో డెఫినెట్గా ఈ అద్భుతానికి అంటే అద్భుతానికి కాదు, ఇట్స్ లైక్ ఈ సక్సెస్ కారణం మాత్రం ఈ క్రెడిట్ అంతా నీకే ఎందుకు ఇచ్చేస్తాను అంటే, యూ ఇన్స్పైర్ అస్ ఆల్ డెఫినెట్గా. ఈ మొత్తం అయితే ఈ సినిమా జరుగుతుందని చెప్పాను, నీకే పేరు వస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా. ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా అని ప్రతి సీన్ ముందు చెప్పామండి. నువ్వు అలా అంటున్నావు, ఏం కాదు, చూడు నీకే వస్తుంది, నువ్వు అలా పెడుతున్నావు, షార్ట్ పెడుతున్నావు అక్కడ ఈ సీను ఇదని. లేదు చూడు, మామూలుగా ఉండదు నీ పర్ఫార్మెన్స్ అంటే. ఎప్పుడు తను అంటే లోపల తను తెలిసేమో కానీ ఇట్స్ లైక్ ఈరోజు సినిమా రిలీజ్ ముందు 2 days ముందు కూడా నీ షోకేస్ అబ్బా, ఇది నీ షో రీల్ అబ్బా అంటే నో అంటుండేవాడు. సో అలాంటిది ఈ రోజున నాకు నేను మా కాలనీలో ఎక్కువ తిరగను కానీ ఒకసారి బయటకు వస్తే ఒక ఇద్దరు వచ్చారు. అంటే 60 years, ఒక ఆయన 55, ఒక ఆయన 60 years, ఇద్దరు వచ్చారు. వచ్చి పుష్ప 2 చూసామంటే చాలా బాగుంది, బన్నీ పర్ఫామ్ అంటే అల్లు అర్జున్ గారు లైక్ పర్ఫామ్ లైక్ ఎనీథింగ్ అన్నాడు. అంటే ఆ ఏజ్లో ఏమండి నాకు ఒక ఆయన అన్నారు, అంటే మాట చెప్పకూడదు, మీరు వేరే తీసుకోవద్దు, అండ్ ఈజ్ లైక్ ఎస్వి రంగారావు గారండి అన్నాడు. అంటే నాకు ఎస్వి రంగారావు గుర్తొచ్చారండి, బికాస్ ఆయన పర్ఫార్మర్ మళ్ళీ దొరికాడు అనిపించాడు అన్నారు. ఇది మీరు ట్రోల్ చేయొద్దు, ఇంకో మాట చెప్తా. పక్కన ఇంకో మాట అన్నాడు, ఎస్వి రంగారావు డ్యాన్స్ ఫైట్ చేయరు కదండి అన్నాడు. సారీ వాళ్ళన్న మాటలు చెప్తున్నాను, మీరు మరో తీసుకోవద్దు దీన్ని. అంటే
ఒక పరిపూర్ణమైన హీరో, ఒక పరిపూర్ణ. హీ కెన్ డ్యాన్స్, హీ కెన్ ఫైట్, హీ కెన్ క్రై, హీ కెన్ లాఫ్. అంటే ఎన్ని చెప్పండి? అయితే వాట్ నాట్, ఇంకే చెప్పండి, ఏం లేదు చెప్పండి. ఒకటి, అది 20 టెక్స్ అయినా 21 టెక్స్ అయినా నేను అడగక్కర్లా. తను నా ఫేస్లో స్మైల్ చూసేవారు చేస్తుంటాడు. అంత పెద్ద హీరో అంత కష్టపడక్కర్లా. ఇది బాగుందని వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు ఒకసారి ఇది బాగుందని వెళ్ళిపోవడమే లేదు. నా ఫేస్లో స్మైల్ వచ్చే వరకు, స్మైల్ అంటే స్మైల్ రావడం అని చూడక్కర్లా, తను తెలిసిపోద్ది. పక్కలు చెప్తాడు, చూడు ఇది సుకు ఓకే అంటాడు, చూడు టేక్ అని ఇలా చెప్తా. అలాగనే డార్లింగ్ అంటాను, నేను చెప్పానా అంటాడు. సో అంత మా ఇద్దరికి అంత సింక్ ఉంటుంది, బికాజ్ హీ నోస్ హీ అచీవ్డ్ అని. అంటే ప్రతి సీన్ కూడా నేను ఎక్కడ ఏ స్టేట్లో ఏ హైట్లో ఉండాలనుకుంటానో డెఫినెట్గా అచీవ్ చేసి ఆ సీన్ అక్కడ కంప్లీట్ చేసి ప్రతి సీన్ వెళ్ళెడతాను. ఈవెన్ అది పుష్ప 1 అవ్వచ్చు, పుష్ప 2 అవ్వచ్చు, స్పెషల్లీ పుష్ప 2. థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్. నౌ యు ఆర్ లైక్, ఐ నో, మర్చిపోవద్దు ఓకే మమ్మల్ని, నన్ను, దేవిని, గణేష్ మాస్టర్ని, అది మర్చిపోవద్దు. అండ్ లైట్ బాయ్స్, లైట్ మ్యాన్. ఇప్పుడు మన ఒకసారి మన లైట్ తను వెంకట్ ఎక్కడ పరిగెడుస్తున్నాడు వెంకట్. లవ్ యూ వెంకట్. నీ గురించి చెప్పబోతే తప్పవద్దు, మీరు పరిగెడుతున్నాడు సూరి వెంకట్. సూర్యుని చెప్పపోయినా అసలు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పెడతారు మీరు లైట్స్, ఎందుకోసం పరిగెడుతుంటారో మాకు ఇచ్చే టెన్షన్కి. థ్యాంక్ యూ. అండ్ స్పెషల్లీ నాయుడు, గిబ్బెల్ నాయుడు, థ్యాంక్ యూ నాయుడు. బికాస్ కొన్నిసార్లు మనం ఒక షార్ట్ చెప్తాం కానీ దాన్ని ఇంప్రూవ్ చేసి కూడా ఆపరేటర్స్ చాలా ఈజీగా మూవ్ అయిపోతారు. నాయుడు అయితే నేను ఒక షార్ట్ చెప్పిన వెంటనే దాన్ని ఈజీగా ఇంప్రూవ్ చేసేస్తాడు, దాన్ని సింక్ చేసేస్తాడు. సో అలాంటి టెక్నీషియన్స్ ఉన్నారు. థ్యాంక్ యూ. అండ్ కాస్ట్యూమ్ సీను, థ్యాంక్ యూ సీను. నిన్న కూడా సీను, థ్యాంక్ యూ సీను. మేకప్ రమేష్, అయ్యో చంపేస్తాడు నేను చెప్పబోతే. ఎక్కడున్నాడు రమేష్? థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ రా. అండ్ మస్తాన్ గురించి చెప్పాలి. అసలు నేను మస్తాన్ 6-8లో పరిచయం చేశాను. ఒకటి మాత్రం బోరుగుట్టం వినేసేయండి డార్లింగ్, ఏమనుకోవద్దు. 6-8 నుంచి ఉన్నాడు తను. ఈజ్ లైక్ ఎప్పుడు షర్ట్ వేసిన ఆ ఫోటోనే ఉంటుంది ఎప్పుడు. అంటే అంత ప్రేమిస్తాడు. చాలా తక్కువ అంటే షర్ట్ వేసిన ఫోటో పెట్టడానికి ఉద్దేశం కాదు. ఇట్స్ లైక్ కొన్నిసార్లు నీలాంటి కోసం మనం ఏదైనా చేయాలనిపిస్తుంది. అంటే ఏంటి, మీలాంటి ఉన్నంతప్పుడు ఏంటంటే వీళ్ళ కోసం మన దృష్టిలో పడిపోకుండా ఏదైనా చేయాలనిపిస్తుంది. అంత ఎనర్జీ ఇస్తుంది. థ్యాంక్ యూ మస్తాన్ అండ్ లవ్ యూ. ముఖేష్, అరే ఎక్కడున్నారా, వచ్చావా? అరే థ్యాంక్ యూ రా ముఖేష్. అరే పాపం జాబ్ చూసుకున్నావు అన్నీ, ఎప్పుడు ఎంత టెన్షన్ పెట్టాను నీకు అంతా. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ కూబా, లవ్ యూ. ఎక్కడున్నావు? పోలాండ్లో. మే ఆల్ లవ్ టు యూ. వితౌట్ యూ ఐఎమ్ బ్లైండ్, సీరియస్గా. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ రంగా, లవ్ యూ రంగా. అండ్ ఇలా చెప్పగా ఎంజాయ్ చేయడం బాగాలేదు. సీను చెప్పానా? సీను, థ్యాంక్ యూ సీను, లవ్ యూ. అండ్ ఎవ్రీ వన్, శరత్, అండ్ ఎవరు కనిపిస్తే కిరణ్, హుస్సేన్ షా కిరణ్, థ్యాంక్ యూ. అండ్ మై టీమ్, స్పెషల్లీ ప్రొడక్షన్ టీమ్, ఎవరుంటే వాళ్ళు, మేనేజర్ సురేష్, శేఖర్, లక్ష్మణ్, అండ్ మా క్యాండిడేట్ రమేష్, థ్యాంక్ యూ ఆల్. అండ్ సాయి, లవ్ యూ సాయి, లవ్ యూ. అంటే రాము, సీను, యోగి, 80 గషన్స్. రాము, స్పెషల్లీ రాము. అండ్ చాలా టెన్షన్ పెట్టుంటాను రాముని ఎయిటింగ్లో. సీను, అందరు థ్యాంక్స్ అండి. ఎవరైనా మర్చిపోతే నేను స్పెషల్గా వీడియో పెడతాను, ఏమనుకోవద్దు, బాగా అలసిపోయాను. ఇంకోటి, హీరో గారి గురించి మాట్లాడిన తర్వాత ఇంకా మాట్లాడేది అంతా వేరేలా ఉంటుంది. ఓకే, లవ్ యూ ఆల్. ఎవరు మిస్ అయినా నేను స్పెషల్గా మీకు ఇంకొక అవకాశం దొరుకుద్ది. అండ్ విశాల్, చెప్పాను విశాల్ గురించి లాస్ట్ టైం, రాలేదు చెప్పానా విశాల్? థ్యాంక్ యూ విశాల్. యా, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ సమ్ డిసిప్లిన్ ఫ్రమ్ ముంబై. యాక్చువల్లీ మేము విష్ణు గారు, థ్యాంక్స్ ఫర్ ద స్కెడ్యూల్స్. థ్యాంక్ యూ అండి, లవ్ యూ. ఐఎమ్ వెరీ సారీ, అలసిపోయాను కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ. Thank you so much, Sukumar sir, for giving us
పుష్ప, ఫర్ క్రియేటింగ్ ద వరల్డ్ ఆఫ్ పుష్ప. మనందరినీ ఎంతో ప్రౌడ్గా ఫీల్ చేస్తూ మా లెక్కల మాస్టర్ పుష్ప రికార్డులని లెక్క పెడుతూనే అలసిపోయేలా చేస్తూ ఉన్నందుకు థ్యాంక్ యూ.